విశాఖ వీధుల్లో రైమంటూ బైక్ రైడ్ చేస్తే ఆ కిక్కే వేరబ్బా. అలాంటి అభిరుచితోనే విశాఖలో ఓ వ్యక్తి వింటేజ్ బైక్ కలెక్షన్ చేస్తున్నారు. తన ఇంటిని మొత్తాన్ని బైక్ కలెక్షన్స్ కోసం కేటాయించారు. ఇంతకీ ఆ కలెక్షన్ ఏంటో మనము కూడా ఓ లుక్ వేద్దాం. ఇదేంటి జనతా గ్యారేజ్ అని అనుకుంటున్నారా? కానే కాదండి. విశాఖపట్నంలో రవిశంకర్ అనే ఒక పర్సన్ ఈ వింటేజ్ బైక్స్ అన్నిటిని కూడా తను కలెక్షన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ 1957 జావా వెహికల్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ ఎలక్ట్రికల్ బైక్స్ వరకు ఫియట్ కార్తో సహా అన్నీ కూడా ఇక్కడ మనం వచ్చి చూడొచ్చు. మరి అసలు ఈ బైక్స్ని కలెక్షన్స్ కోసం ఆయన ఎలా ఇప్పటిదాకా వాటిలన్నిటిని కూడా గ్యాదర్ చేశారు, అసలు ఈ హాబీ ఆయనకి ఎందుకు వచ్చింది, ఈ విషయాలకు సంబంధించి స్పెషల్ రిపోర్ట్ నేను మీకు ఇవ్వబోతున్నాను. మీ అనురాధ. విశాఖలో ఆ ఇంట్లోకి అడుగు పెడితే చాలు 1957 నాటి జావా బైక్ నుంచి నేటి వరకు ఉన్న లేటెస్ట్ బైక్స్ వరకు కనిపిస్తాయి. అప్పటి తరం వారు స్టేటస్ సింబల్గా వాడిన ఎన్నో స్పెషల్ బైకులు రవిశంకర్ కలెక్షన్స్లో ఉన్నాయి. 1957వ సంవత్సరం మోడల్ జావా, ఇక 1963వ సంవత్సరం మోడల్ స్కూటర్, 1973వ సంవత్సరం మోడల్ డీజిల్ బైక్, అప్పట్లో కుర్రకారుని హుషారెత్తించిన రాజ్దూత్ వంటి ఎన్నో మోడల్ బైకులు ఇక్కడ కనిపిస్తాయి. విశాఖకు చెందిన ఇంజనీర్ బస్వ రవిశంకర్ వింటేజ్ బైక్ కలెక్షన్ కోసం తన ఇంటి మొత్తాన్ని కేటాయించారు. ఏడాదికి 1.5 లక్షల వరకు వీటి నిర్వహణ కోసం ఖర్చు చేస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా గంటల కొద్దీ బైక్ల మెయింటెనెన్స్ కోసం సమయం కేటాయిస్తారు. వాటి నిర్వహణకు ₹1,000 ఖర్చు చేస్తారు. ప్రతి బైక్కి అప్డేటెడ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆయనకు సమయం దొరికినప్పుడు సరదాగా ఒక షికారు కూడా వేసేస్తారు. ఇటీవల ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేలా వింటేజ్ వస్తువులను గిరాకీ పెరిగింది. ఇంటర్నెట్లో ఇలాంటి బైక్ల రేట్లు పెరగడంతో పాటు సినిమాల్లో వాడుకునేందుకు కొంతమంది దర్శకుడు పాత తరం వస్తువులు వాడటంపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల ఒక బయోపిక్ కోసం తన బైక్ కలెక్షన్స్ను ఓ సినిమా యూనిట్ అడిగిందని, కానీ ఇవ్వనని సున్నితంగా తిరస్కరించానని రవిశంకర్ చెప్పారు. తన అభిరుచి కోసం మాత్రమే ఈ కలెక్షన్ పెట్టుకున్నానని, దీన్ని వ్యాపార ధోరణితో చూడలేను అంటున్నారు ఆయన. ఎందుకు మీకు ఇంత ఓల్డెస్ట్ బైక్స్ని ఇవన్నీ కూడా ఇలా కలెక్షన్ చేసుకోవాలనిపించింది? ఇవన్నీ కూడా మీరు మెయింటెనెన్స్ చేయడం కానీ లేకపోతే ఏంటి సార్ ఇందులో మీకు ఇష్టమైన బైక్ ఏంటి? అసలు మీరు ఫస్ట్ మొదలుపెట్టింది ఏంటి? 1957 జావా అండి, 250cc జావా చెకోస్లోవాకియన్ మోడల్. ఇది మా నాన్నగారు యాక్చువల్లీ బైక్ రైడర్ అండ్ సైకిల్ రైడర్, సో ఐ వాంట్ టు మెయింటైన్ హిస్ హెరిటేజ్. దీనికోసం అన్నీ మెయింటైన్ చేస్తున్నాండి. ఆయన కలెక్షన్ కంటిన్యూ కీపప్ చేయాలని మెయింటైన్ చేస్తాం. ఇది 250cc చెకోస్లోవాకియన్ డిజైన్, 1957 ఫస్ట్, అండ్ దిస్ 1959 ల్యాంబ్రెటా LI 150 UK. అండ్ నెక్స్ట్ ఇంకా దీస్ సిరీస్ మోడల్స్ అండి. ఇది 1985 ఫియట్ కార్. సో దెన్ వీ హ్యావ్ అనదర్ 32 మోడల్స్, 32 బైక్స్ అండ్ మోడల్స్, కంప్లీట్ మొపెడ్స్ అన్నీ ఉన్నాయండి, డిఫరెంట్ స్కూటర్స్ అండ్ ఆల్. సో అలా హెరిటేజ్ మెయింటైన్ చేస్తాం మా నాన్నగారిది. సో ఇంకా జావా 1979, 1988 జావా డీజిల్ బుల్లెట్ 1979, ఆల్ డిఫరెంట్ మోడల్స్. ఇది KB100 లైక్ స్పేర్స్ ఇంకా దొరకట్లేదండి. అది హీరో హోండా CD100, బజాజ్ చేతక్, జస్ట్ LML T5 ఫస్ట్ సెల్ఫ్ స్టార్ట్ స్కూటర్ ఇండియన్. సో అసలు మీరు ఇంటినే మొత్తం ఒక బైక్స్ గ్యారేజ్ లాగా మార్చేశారు. దీనికోసం చాలా స్పేస్ని, అంటే విశాఖపట్నంలో ఒక్క అంగుళం స్థలం బదలాలంటేనే ఎవరైనా కూడా చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇట్స్ ఏ కమర్షియల్ ప్లేస్ అండ్ చాలా ఇంపార్టెంట్ నగరం. ఇలాంటి చోట మీరు కేవలం బైక్ కలెక్షన్ కోసం ఎంత స్పేస్ని, ఒక ఇంట్లో బెడ్రూమ్స్లో కూడా బైక్స్ని పెట్టి ఈ వింటేజ్ బైక్స్ని మేనేజ్ చేస్తున్నారు అని అంటే నిజంగానే మీ హాబీ ఎంత సీరియస్గా మీరు తీసుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. సో ఏంటి సార్ ఇంకా అంటే ఇవన్నీ రెగ్యులర్గా మీరు అంటే మన వాడకంలో ఉన్నవేనా ప్రస్తుతం పనిచేస్తున్నాయి? నేను ఆల్ వర్కింగ్ కండిషన్ అండి, విత్ డాక్యుమెంట్స్ అప్డేటెడ్ కండిషన్. సో అలా మెయింటైన్ చేస్తున్నాను. యాక్చువల్ అవుట్ ఆఫ్ 32 ఒక 6-7కి అప్డేట్స్ బుక్స్ లేకపోవడం వల్ల అప్డేట్ చేయలేదు. మిగతావన్నీ అప్డేటెడ్ అండి, రన్నింగ్ కండిషన్ విత్ అప్డేటెడ్ డాక్యుమెంట్స్. ఏదేమైనా విశాఖలో ఈ స్పెషల్ బైక్లు చూసేందుకు, వాటి పనితీరు తెలుసుకునేందుకు మాత్రం ఇప్పుడు చాలా మంది రవిశంకర్ ఇంటికి క్యూ కడుతున్నారు. ఎంతమంది వచ్చినా ఓపికగా వాటిని చూయించి మురిసిపోవడం చూస్తూ ఉంటేనే ఆయనకు బైక్ కలెక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చెబుతూనే ఉంది. ఏదేమైనా విశాఖపట్నంలో ఇలాంటి డిఫరెంట్ థాట్స్తో మరి తమ అభిలాషల్ని, తమ అభిరుచుల్ని
చూసుకుంటూ ఇతరులకి కాస్త ఆనందాన్ని పంచే విధంగా ఆయన వీటిలన్నిటిని సందర్శించడానికి కూడా అనుమతి ఇవ్వడం అనేది నిజంగానే ఒక స్పెషల్ థింగ్ అని చెప్పాలి. ఏది ఏమైనా వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.